అంకతి వీరస్వామి వృత్తిరీత్యా కళాకారుడు, సామాజికవేత్త. 20 పీజీలు పూర్తి చేసుకొని యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వరంగల్ తూర్పుకోటలో అంకతి వరలక్ష్మి మంకయ్య గార్ల ప్రథమ పుత్రుడైన నేను 7వ తరగతి దాకా కిలవరంగల్లో చదువుకొని హై స్కూల్ షమ్మిపేటలో చదువుకొని ట్రైనింగ్ చేసి 1967లో రుద్రమాంబ హై స్కూల్లో జాయిన్ అయినా. అప్పటికి నేను హెచ్ఎస్సి తోటి పాస్ అయి ట్రైనింగ్ చేసి టీచర్గా పనిచేస్తున్న సమయం లోపల అప్పటికి మళ్ళీ బీఏ పాస్ అయిన తర్వాత బీఈడి పాస్ అయి ఎంఈడి కూడా చేస్తున్న సమయం లోపల ఒక ప్రొఫెసర్ గారు 3 పీజీ చేశారు. ఆ ప్రొఫెసర్ మాకు టీచింగ్ కూడా చేయడం చేత నేను కూడా చేయాలి అనే ఉద్దేశంతో 1981 లోపల నేను ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయినా. అప్పటి నుండి నేను ఇప్పటిదాకా పీజీలు చేస్తూనే ఉన్నా. అంటే 1981 నుంచి కూడా చేస్తూనే ఉన్నా. ఇప్పటికీ 20 అయిపోయినాయి. 21 రేపు జూన్ 11వ తారీఖు రోజున కూడా రాస్తూ ఉన్నాను. నేనే కాకుండా మా ఇంట్లో మా అందరు పిల్లలందరూ కూడా అందరు పీజీ హోల్డర్సే, మల్టీ పీజీ హోల్డర్స్. మా 2 అబ్బాయిలు, మా 2 కోడళ్ళు, మా బిడ్డ, మా అల్లుడు అందరం కూడా పీజీ హోల్డర్స్మే. ఇంకొకటి ఏంటి అంటే నేనేదెవరికో కాంపిటీషన్ కాదు, నేనెవరితోటో పోటీ పడదలుచుకోలేదు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ నాది 80 ఏజ్ ఉన్నది. నేను ఒక బుర్రకథ కళాకారుని, టీవీ అండ్ రేడియో ఆర్టిస్ట్ని. నేను ప్రధానోపాధ్యాయునిగా చేసి 2002లో రిటైర్మెంట్ అయినా. అప్పటికే నేను ఒక 7-8 పీజీలు చేసినాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజు చదువుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా నేను చదువుతూనే ఉన్నా. రేపు జూన్ 11వ తారీఖు రోజు కూడా ఎగ్జామ్ రాయబోతున్నా. మరి చదవాలనే ఆకాంక్ష. ఎందుకనంటే ఖాళీగా ఉంటే మా ఏజ్ వాళ్ళు ఎట్లుంటారనంటే ఇంకా ఏదోగా పని చేయాలి, లేకపోతే చేతగాక రోగం ఎట్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు బాధపడుతూ ఉంటారు. నాకు ఇప్పటిదాకానైతే ఏ రోగం అనేది అయితే లేదు. నేను ఒక వెజిటేరియన్. నేను డైలీ యోగా చేస్తా, 1 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. నా మైండ్ కూడా కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. నేను బుర్రకథ 1974 నుండి ఇప్పటిదాకా ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నా. టీవీ రేడియో లోపల కూడా నేను పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన. 3 సార్లు రుద్రమాంబ హై స్కూల్ నుంచి స్టేట్ ఫస్ట్ ప్రైజ్ కూడా మా పిల్లలు పొందిండ్రు. ఇప్పుడు మా స్కూల్లో కూడా పిల్లలకు బుర్రకథ నేర్పిస్తూనే ఉన్నాను. తల్లి ఆగస్టు 3, 2010లో చనిపోయినప్పుడు ఆమె కళ్ళను దానం చేయిస్తూ ఇప్పటిదాకా కూడా ఒక 30 మంది కళ్ళను కూడా దానం చేయించిన నేను. రేడియో టీవీలో కూడా ఎయిడ్స్ గురించి, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, నిరక్షరాస్యత నిర్మూలన గురించి కూడా ప్రోగ్రాములు చేసిన. కాబట్టి ఒక సామాజిక సంస్కర్తగా కూడా నేను పనిచేస్తున్నా, రేపు కూడా చేస్తాను. ఇంకా భవిష్యత్తులో ఇంకొక 25 పీజీలు చేద్దామనే ఆలోచన ఉన్నది. ఒకవేళ శరీరం ఆరోగ్యంగా ఉండి కంట్రోల్లో ఉండి పరిస్థితులు నాకు అనుకూలిస్తే ఖచ్చితంగా చేస్తానని ఆలోచన. నాకు చదువుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు, కుటుంబ వాళ్ళు మీకు సహకరిస్తారు సార్? ఇంట్లో వాళ్ళు మీకు ఇంకెందుకు ఈ చదువు, ఇప్పుడు ఎందుకు, అదేంది ఇదేందని మా పిల్లలు కానీ మా భార్య కానీ కూడా కొద్దిగా అదైతే అంటారు. మా ఫాదర్ అంటే ఒకప్పుడు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదట. తర్వాత ఒక సార్ ద్వారా చదువుకొని టీచర్ అయ్యాడు. టీచర్ అయ్యాక అట్లే పలు రకాల పీజీలు చేసుకుంటూ ఇప్పటివరకు 21 పీజీలు చేశారు. ఇప్పుడు కూడా మా ఫాదర్ని ఇంప్రెషన్గా తీసుకొని మేము కూడా ఒక 4-5 పీజీలు చేశాము. ప్లస్ మిగతా వాళ్ళకు కూడా మా టీచర్స్కి అయినా ఎదుటి వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. 21 పీజీస్ అంటే నాట్ ఏ జోక్. నవేడేస్ 1-2 పీజీలు చేయడమే కష్టం. 21 పీజీ చేశారంటే మేము కూడా అప్రిషియేట్ చేస్తూ మాకు కూడా చేయాలని ఉంటుంది, కానీ అంత ఈజీగా లేదు. మేము చేయాలంటే చేయలేకపోతున్నాం. మా ఇంట్లో అందరు పీజీ హోల్డర్స్ సార్. మా తమ్ముడు వాళ్ళ మిసెస్, మా మిసెస్ అందరూ డబుల్ పీజీస్, ట్రిపుల్ పీజీస్ సార్. అంటే జనరల్గా మా ఫాదర్ని చూసి ఇన్స్పిరేషన్, కానీ మా ఫాదర్ అంతా చేయలేము సార్. 80 సంవత్సరాలు సార్కు ఉన్నాయి. ఆ వయసులో సారి 21 పీజీలు ఎలా చేశాడని మాకు చాలా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. అంటే ఎట్లా అంటే అసలు మేము నాకు దాదాపు 35 ఇయర్స్ అండి. మేము ఒక పీజీ అయిపోయే వరకే చాలా ఆలిష్టంగా ఉంది. అంటే ఎట్లా చేయాలి, ఏం చేద్దామని మాకు రోల్ మోడల్ అండి. ఆ విధంగా మా స్తవం పెళ్ళికి
ప్లస్ మా వరంగల్ జిల్లాకు కూడా సార్ మాకు ఇన్ఫర్మేషన్, సార్ని చూసి మేము ఎంతోమంది ఇప్పటికి కూడా పీజీ చేస్తున్నాం, మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాం అట్లనే. చదువుకోవాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డురాదని నిరూపిస్తున్నారు వీరస్వామి. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని యువత చదువులో ఉన్నత విద్యను అభ్యసించాలని మనం కోరుకుందాం. వీరేష్ దశరథ్తో అశోక్ విష్ణు, వరంగల్.